నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు గోర్మిటీల్ని గుల్లగా అండ్ కరకరలాడుతూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు టిప్స్ తో సహా చేసి చూపించానండి. మరి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి, మీరు కూడా పర్ఫెక్ట్ గా చేసేస్తారు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకుని దాంట్లోకి ఒక జల్లెడ్ని పెట్టుకుని 2 కప్పుల మైదా పిండిని వేసుకుని జల్లించుకోండి. ఇలా మైదా పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత దీంట్లోకి ఒక అరకప్పు బొంబే రవ్వను వేసుకోండి, అంటే ఉప్మా రవ్వను వేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ సాల్ట్ ని వేసుకోండి. మనం స్వీట్ చేస్తున్నా సరే కొద్దిగా సాల్ట్ వేస్తే దాని టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని బాగా మరిగించుకుని ఈ పిండిలోకి వేసుకోండి. మన ఆయిల్ వేసినప్పుడు ఇలా బబుల్స్ లాగా రావాలండి, అంటే ఇలా నురగలాగా వస్తే ఆయిల్ బాగా వేడెక్కినట్టు. అండ్ ఇలా వస్తే గనక సోడాతో పని ఏమి ఉండదు, సోడా వేయకుండా సరే ఈ గోర్మిటీలు చాలా గుల్లగా పర్ఫెక్ట్ గా వస్తాయన్నమాట. ఈ విషయం అయితే అస్సలు మర్చిపోకండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే పిండిలోకి వేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి స్పూన్ తో కలుపుకుని ఆ తర్వాత చేత్తో పిండికి మొత్తం అంతా పట్టేలాగా కలుపుకోండి. పిండికి పట్టిన తర్వాత ఇలా ఉండలాగా చేస్తే ఇలా అవ్వాలి అండి, అప్పుడు ఆయిల్ పర్ఫెక్ట్ గా సరిపోయినట్టు. ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే మరొక టేబుల్ స్పూన్ మరిగించుకుని వేసుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ ని పోసుకుంటూ ఈ పిండి మొత్తం చపాతీ పిండిలాగా రెడీ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఈ పిండిని బాగా కలిపితే పిండి బాగా కలిసి గోర్మిటీలు గుల్లగా రావడానికి ఇది కూడా యూజ్ అవుతుంది. 5 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. 5 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి తీసుకుని పిండిని అటు ఇటు కలిపేసుకోండి. ఎక్కువ టైం ఏం అవసరం లేదు, ఒకసారి అటు ఇటు కలుపుకుని ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఉండలు తీసుకుని రౌండ్ బాల్స్ లాగా తయారు చేసేసుకోండి. ఇలా బాల్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత కంపల్సరీ మూత పెట్టుకోండి. అదే ఎక్కువ మిశ్రమం అయితే గనక ఒక్కొక్క బాల్ చేస్తూ మూత పెట్టేసుకోండి, లేదంటే పిండి ఆరిపోయి గోర్మిటీల పైనంతా కూడా గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ తీసుకుని ఇలా చూపిస్తున్న విధంగా సిలిండ్రికల్ షేప్ లో చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చూపుడు వేలుతో బటన్ వేలుతో ఇలా నొక్కుంటూ గోర్మిటీలాగా చేసుకోవాలి. ఫస్ట్ చూస్తున్నప్పుడు కష్టంగానే ఉంటుందండి, 1, 2 చేసేటప్పటికి 3వ దానికి మీరే పర్ఫెక్ట్ గా చేసేస్తారు. మీకు అర్థం అవడం కోసం మరొకటి చూపిస్తున్నానండి. ఒక బాల్ ని తీసుకుని దాన్ని సిలిండ్రికల్ షేప్ లో చేసుకోండి. సిలిండ్రికల్ షేప్ లో చేస్తున్నప్పుడు పైన కింద కంపల్సరీ ఇలా నొక్కుకోండి. ఇప్పుడు దీన్ని చూపుడు వేలుతో మరియు బటన్ వేలుతో చూపిస్తూ బటన్ వేలుని లోపల నొక్కి చూపుడు వేలు మధ్య వేలు మధ్యలో ఇలా పైకి నొక్కితే ఇలా పైన షేప్ లాగా వస్తుందన్నమాట. సో ఇదే విధంగా అన్ని బాల్స్ ని కూడా గోర్మిటీల్ లాగా రెడీ చేసుకోండి. ఒక వాయికి మాత్రమే సరిపడే చేసుకోండి, అన్ని ఒకేసారి చేసుకుంటే పిండి ఆరిపోతుందన్నమాట. ఇలా చేసుకున్న గోర్మిటీల మీద కూడా ఒక మూత పెట్టుకోండి, అప్పుడు పైన పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని హీట్ చేసుకోవాలి అండి, మరీ ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదు. ఇలా కొద్దిగా పిండి వేస్తే అది చూసారా లైట్ గా నొరగలాగా వస్తుంది, ఇలా ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ హీట్ అయిపోతే గోర్మిటీల పైన రంగు వచ్చేస్తే గానీ లోపల వరకు సరిగ్గా వేగవు. ఇప్పుడు గోర్మిటీలన్నీ కూడా తీసుకుని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోండి. ఆయిల్లో వేస్తున్నప్పుడు అడుక్కే ఉంటాయండి, అది హీట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఇలా పైకి వచ్చేస్తాయి. మధ్యలో హీట్ కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి మధ్యలోవి ముందే పైకి వచ్చేసాయి కదండి, చుట్టూరు ఉన్నవి ఇంకా రాలేదు. సో మధ్యలోవి కొంచెం పక్కకి తీసి చుట్టూరు ఉన్నవి మధ్యలోకి పంపిస్తే అవి కూడా ఆ వాటికే పైకి వచ్చేస్తాయి. సో మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకుని ఓపిక్గా అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక స్టైనర్ సహాయంతో ఈ గోర్మిటీలన్నిటిని కూడా తీసేసుకోండి. ఇలా ఒక వాయి వేగిన వెంటనే ఇప్పుడు స్టవ్ ని కంపల్సరీ సిమ్ లోకి మాత్రమే టర్న్ చేసేసుకుని గోర్మిటీలు వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ హీట్ లో ఉంటుంది, మీడియం ఫ్లేమ్ లో ఉంచేస్తే ఇంకా ఎక్కువ హీట్ అయిపోతుంది.
ఇలా సిమ్లోనే పెట్టుకుని నురగ అంతా తగ్గేంత వరకు సిమ్లోనే వేయించుకోండి. ఇలా నురగ తగ్గగానే అప్పుడు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇదే విధంగా గోర్మిటీలన్నిటిని కూడా రెడీ చేసుకోండి. గోర్మిటీలు రెడీ అయిన తర్వాత పక్కకు పెట్టుకుని స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని 1 కప్పు షుగరు, 1/2 కప్పు వాటర్ ని వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ముదురు తీగ పాకం వచ్చేంత వరకు కూడా దీన్ని కుక్ చేసుకోండి. ముదురు తీగ పాకం అంటే కొద్దిగా పాకాన్ని తీసుకుని 2 వేల మధ్యలో కొద్దిగా చల్లార పెట్టుకుని ఇలా అంటే గనక ముదురుగా తీగగా వస్తుంది అన్నమాట. కొద్దిగా లావుగా వస్తుంది. కొద్దిగా చల్లారే కొద్దు మనం ఎంత పొడుగు సాగదీసినా తీగ అలానే వస్తుందండి. అప్పుడు ముదురు తీగ పాకం రెడీ అయినట్టు. అదే గనక వాటర్ లో వేసుకున్న వెంటనే కొద్దిగా ఉండ అవుతుంది. మరీ పెద్దగా ఉండ అవసరం లేదు. ఇలా చూపిస్తున్న విధంగా ఇలా పాకం మొత్తం దగ్గరగా వస్తే సరిపోతుంది. అదే ముదురు తీగ పాకం. సో పాకం ఇలా వచ్చి రాగానే స్టవ్ ని ఆఫ్ చేసుకుని దీంట్లోకి 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని స్టవ్ ని ఆఫ్ చేసేసుకుని ఒకసారి యాలకుల పొడి మొత్తం అంతా కూడా కలిపేసుకుని వెంటనే రెడీ చేసి పెట్టుకున్న గోర్మిటీల్లోకి వేసేసుకుని పాకం పట్టేంత వరకు కంటిన్యూస్ గా తిప్పుతూనే ఉండండి. అప్పుడు పాకం గోర్మిటీలన్నిటికీ కూడా పర్ఫెక్ట్ గా పట్టేస్తుంది. 2-3 నిమిషాలకే గోర్మిటీలన్నీ కూడా పాకాన్ని బాగా పీల్చుకుని గోర్మిటీలు రెడీ అయిపోతాయి. ఇక్కడ చూడండి, గోర్మిటీని విరగ్గొట్టి చూపిస్తున్నాను. ఎంత పర్ఫెక్ట్ గా ఎంత గుల్లగా వచ్చాయో. అంతే, గోర్మిటీలు రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.